సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది బహుళపక్షం తదియ. ఆగస్ట్ 11వ తారీఖు ఉదయం 10:34 నుండి ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 8:41 వరకు. బహుళపక్షం చవితి. ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 8:41 నుండి ఆగస్ట్ 13వ తారీఖు ఉదయం 6:36 వరకు. నక్షత్రం పూర్వభాద్ర. ఆగస్ట్ 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 11:52 వరకు. ఉత్తరాభాద్ర. ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 11:52 నుండి ఆగస్ట్ 13వ తారీఖు ఉదయం 10:32 వరకు. కరణం భద్ర. ఆగస్ట్ 11వ తారీఖు రాత్రి 9:39 నుండి ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 8:41 వరకు. భవ. ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 8:41 నుండి ఆగస్ట్ 12వ తారీఖు రాత్రి 7:40 వరకు. బాలవ. ఆగస్ట్ 12వ తారీఖు రాత్రి 7:40 నుండి ఆగస్ట్ 13వ తారీఖు ఉదయం 6:36 వరకు. శుభకాలం. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అమృతకాలం ఉదయం 5:59 నుండి ఉదయం 7:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి ఉదయం 5:14 వరకు. అశుభకాలం. రాహు మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:05 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి ఉదయం 10:46 వరకు. గుళిక మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:24 వరకు మరియు రాత్రి 11:13 నుండి రాత్రి 11:58 వరకు. వర్జ్యం రాత్రి 8:56 నుండి రాత్రి 10:27 వరకు. చంద్రమాసం అమాంత శ్రావణం, పూర్ణిమంత భాద్రపదం, శక సంవత్సరం శ్రావణం 21 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకుంటే వారు మీపై కోపంగా ఉండొచ్చు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యములకు హాజరు కావచ్చు. దీనిలో మీ కుటుంబ సభ్యుల నుండి కొంత ప్రత్యేక సమాచారాన్ని పొందొచ్చు. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ఆనందం పెరిగే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనడానికి మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవచ్చు. మీరు ఇంటి నుండి దూరంగా పని చేస్తుంటే మీ అమ్మను మిస్ కావచ్చు. మీ కుటుంబ సభ్యులకు మధ్య ఏదైనా వివాదం ఉంటే ఈరోజు అది కూడా ముగుస్తుంది. మీకు పరస్పర ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారు మీ ముందు మోకరిల్లినట్టు కనిపిస్తారు. ఈరోజు మీ కోరికలను ఎవరితోనూ పంచుకోకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం.
మిథున రాశి వారికి ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు తమ సహోద్యోగులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు మీ పురోగతితో మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచొచ్చు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. మీకోసం పార్టీని కూడా నిర్వహించవచ్చు. ఈరోజు మీ ప్రభుత్వ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయొచ్చు. మీరు కుటుంబ సభ్యుడి నుండి కూడా సహాయం పొందొచ్చు. ఈ సాయంత్రం మీ బిడ్డ ఆకస్మిక అనారోగ్యం తీవ్రతరం కావడంతో మీరు చుట్టూ తిరగాల్సి రావచ్చు. మీ ఆర్థిక ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి. మీ బంధువులతో వివాదాలు ముగిసే అవకాశం ఉంది. దీంతో మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈరోజు మీ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే వారికి కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ బంధువుల్లో ఎవరినైనా సహాయం కోరితే మీకు అది సులభంగా లభిస్తుంది. ఉద్యోగుల మాటల మాధుర్యం కారణంగా ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పేదలకు బట్టలు దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు తమ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. మీరు ఇలా చేస్తే మీ మనసుతో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మీ పనిలో కొంత భాగం చెడిపోవచ్చు. అందువల్ల మీరు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడి నుండి సలహా తీసుకోండి. ఉత్సాహంగా ఏ నిర్ణయం తీసుకోకండి, లేకుంటే భవిష్యత్తులో మీరు చింతించాల్సి రావచ్చు. ఈరోజు మీ పిల్లల చదువు కోసం ఒక యాత్రకు వెళ్లాల్సి రావచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈరోజు మీ డబ్బును పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మీకు అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా ఈరోజు కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. మీరు కోరుకోకపోయినా వాటిని భరించాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామిని షాపింగ్కు తీసుకెళ్తుంటే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీ వ్యాపారంలో ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీరు నష్టపోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు పేదలకు దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆశించిన లాభం పొందుతారు. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ ఆనందాన్ని మీతోనే ఉంచుకోండి. ఈరోజు మీ కుటుంబంలోని పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈ కారణంగా కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ బిజీగా కనిపిస్తారు. ఈరోజు మీ తల్లికి కంటికి సంబంధించిన సమస్య ఉండొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది జరిగితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గాయత్రి చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారు ఈరోజు తమ నైపుణ్యాలను పెంచుకుంటారు. దీనివల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో లేదా వ్యాపారంలో ఎవరైనా చెప్పిన దాని గురించి చెడుగా భావిస్తే దానిని మీ మనస్సులో ఉంచుకోవాలి. అప్పుడే మీరు మీ పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తుంటే మీరు మీ తండ్రి సలహా తీసుకొని దాని చట్టపరమైన అంశాలను స్వతంత్రంగా అధ్యయనం చేయాలి. లేకుంటే భవిష్యత్తులో మీరు మోసపోవచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి గౌరవం పొందుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని ఆవాల నూనె సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఈరోజు వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ స్నేహితులలో ఒకరి నుండి బహుమతిని కూడా పొందొచ్చు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక మతపరమైన ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడ మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. అక్కడ మీకు కొన్ని ముఖ్యమైన సమాచారం కూడా లభిస్తుంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే ఈరోజు మీరు దాన్ని తిరిగి పొందొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు కుటుంబ సభ్యులందరి ఆశయాలను కూడా సులభంగా నెరవేర్చగలుగుతారు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారిలో విద్యార్థులు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కడుపు సంబంధిత ఏదైనా సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తవుతుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. మీకు ఇంతకుముందు ఏదైనా అప్పు ఉంటే ఈరోజు మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ స్నేహితుడితో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గణేష్ స్తోత్రం పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి చెప్పేది అర్థం చేసుకుంటారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఇది మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. మీ మధ్య ప్రేమను పెరుగుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ తల్లిదండ్రుల సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పనిలో ఉన్న వ్యక్తులు ఈరోజు తమ సహోద్యోగులతో ఏదైనా వాదన కలిగి ఉంటే మీరు మౌనంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. దీంతో మీరు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈరోజు మీ ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ దగ్గర అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మీ సోదరితో ఏదైనా వివాదం జరుగుతుంటే ఈరోజు వారితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఈ సాయంత్రం మీ బంధువుల్లో ఒకరి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.